హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. వృషభ రాశి వాళ్ళకి ఈ నవంబర్ నెల 18, 19, 20, 21 వరకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని చివరి దాకా చూస్తే అసలు మంచి ఏంటా చెడు ఏంటా అనేది మీకు పూర్తిగా అర్థమైంది. వృషభ రాశి వాళ్ళు ముందుగా ఏంటంటే ఒక మంచి శుభవార్తను వినబోతున్నారు. అంటే వీళ్ళకి అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే వచ్చి అంటే కొంచెం చిన్న చిన్న బాధలు, అంటే చిన్న చిన్న ఇబ్బందులు కూడా అనేవి రాబోతున్నాయి వీళ్ళకి. వృషభ రాశి వాళ్ళది వచ్చేటప్పటికి రాశి పరంగా 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళలో చాలా వరకు కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ముందు చూడంగానే చాలా చక్కగా ఉంటారు, అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట. వాళ్ళ మొహాల్లో ఏంటంటే లక్ష్మీ కళ అనేది ఉట్టి పడతా ఉంటది. మగాళ్ళలోనైనా ఆడవాళ్ళైనా సరే ఏంటంటే వీళ్ళని ఎవరన్నా పెళ్లి చేసుకున్నా వీళ్ళు పర్సనల్ గా కానీ ఏంటంటే మానసికంగా వాళ్ళు బాగా కొంచెం మనోధైర్యంగా అట్లా ఉంటారనమాట. ఎదుటి వాళ్ళకు కూడా వీళ్ళు ధైర్యాన్ని ఇస్తారు. కాబట్టి వీళ్ళతో ఎవరన్నా ఫ్రెండ్లీగా మాట్లాడినా కూడా ఆ మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళకి ధైర్యంగా మోటివేషన్ గా ఉంటారనమాట. వీళ్ళకి ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఈ మధ్య వచ్చేటప్పటికి కొంచెం కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎంత ధైర్యం ఇచ్చినప్పటికీ వాళ్ళ లైఫ్ లో వచ్చేటటువంటి కష్టాల వల్ల ఒక్కొక్కసారి భయపడుతున్నారు. అంటే వీళ్ళకి ధైర్యం ఎక్కువగానే ఉంటది, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటా ఉంటాం కదా. అట్లాగా ఒక్కొక్కసారి ఏంటి అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. కానీ వాటి నుంచి ఎట్లా చేయాలి, ఎలా బయటపడాలి అనేది ఒక ప్లానింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దానివల్ల మీరు ముందు భయపడాల్సినటువంటి పని లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు భయపడితే ఏంటంటే ఆ సమస్య అనేది ఇంకా మిమ్మల్ని భయపెట్టిద్ది అనమాట. కాబట్టి అలా కాకుండా ఎంత పెద్ద సమస్య అయినా కూడా ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఉంటుంది. మీకు ఎవరు ధైర్యం చెప్పకపోయినా మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు మించినటువంటి మిత్రువు కానీ మనకు మించినటువంటి గురువులు కానీ ఎవ్వరికీ ఉండరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళకి కోపం తక్కువగా ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి కోపం కొంచెం ఎక్కువగా ఉంటది అనమాట. ఇక మీకేంటంటే కొంచెం పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటది అనమాట. ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి. మీకు ఏంటంటే ఈ మధ్య కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మీరు పనిచేసే కాడ కానివ్వండి, లేదా కొంచెం ఇంట్లో కానీ ఏంటంటే కొంచెం సమస్యలు అనేవి వస్తూ ఉంటున్నాయి. అంటే ఒక వారం రోజులు బాగుంటే ఒక వారం రోజులు బాగోదు. ఎప్పుడు అంటే ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఇలాంటివి వచ్చి ఏంటి అని చెప్పేసి కొంచెం బాధపడతా ఉంటారు. ఆ ఆలోచనల వల్ల ఏంటంటే కొంచెం ఎనర్జీ అనేది మీకు తగ్గుతుందన్నమాట. కాబట్టి ఏది అట్లా జరిగినా ముందు ఏంటంటే కాస్త మీరు మనోధైర్యంగా ఉంటే జీవితంలో ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి సమయం చాలా ఉంది, చేయాల్సినటువంటి బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవ్వరు తోడుండి ఎవ్వరు పొద్దుగూకులు మోటివేషన్ చేయాలంటే అది ఎవ్వరు చేయలేరు. మనకు మనమే మోటివేట్ చేసుకుంటా ముందుకు వెళ్తా ఉండాలి. ఇక వీళ్ళకి వచ్చేటప్పటికి 18వ తారీఖు ఎలా ఉంది అని అంటే 18వ తారీఖు రేపు సోమవారం, రేపు కార్తీక సోమవారం. కాబట్టి రేపు మీకు కుదిరితే మీకు దగ్గరలో ఉంటే శివాలయానికి వెళ్ళండి. ఒకవేళ శివాలయం అందుబాటులో లేకపోతే ఇంట్లోనైనా సరే శివపార్వతుల పటం ముందర చక్కగా దీపారాధన చేసుకుని స్వామికి మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పుకోండి. ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే నరదిష్టి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు పడే బాధలు ఏంటో వీళ్ళు పడతా ఉంటుంటే జనాల చూపులు, అంటే ఇరుగు పొరుగు వాళ్ళు కానివ్వండి, ఇళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, బంధువుల తరపు నుంచి వీళ్ళకేంటంటే అబ్బో బాగా సంపాదించుకుంటున్నారమ్మా, చేస్తున్నారమ్మా, బాగుపడిపోతున్నారు, ఇదని అదని చెప్పేసేసి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటది. కాబట్టి ఆ దిష్టి అనేది పోవాలి అని అంటే మీకు దైవం తోడు అనేది ఎక్కువగా ఉండాలి. మీరేంటంటే ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటా ఉంటారు. అలా చెప్పుకోవటం వల్ల చేసుకోవటం వల్ల కాస్త మనసులో భారం తగ్గినా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎటువంటి హెల్ప్ అనేది దొరకదు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అని అంటే చక్కగా మీరు దైవారాధన చేసుకోండి. ఇంట్లో దీపం పెట్టుకొని ప్రశాంతంగా కాసేపు ఆ స్వామికి కళ్ళు మూసుకొని మీ మనసులో ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ శివయ్యకి చెప్పుకుంటే శివుడిని ఏంటి బోలా శంకరుడు అంటారు. అలాంటి శివయ్యకి మీకు చక్కగా శివాలయం దగ్గరలో ఉంటే కాస్త పాలతో కానీ లేదా చెంబుడు నీళ్లతోనైనా సరే మీరు అభిషేకం చేస్తే ఆ శివుడు పొంగిపోయి మీకు ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలు తీర్చి మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరినట్టుగా ఆ శివయ్య మీకు అనుగ్రహం ఇస్తాడనమాట.
కాబట్టి ఖచ్చితంగా అలాంటి పని చేయండి. ప్రశాంతంగా గుడికి వెళ్ళి అక్కడ కూర్చోండి. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ దేవుణ్ణి, ఆ శివయ్యని తలుచుకుంటూ అలా ప్రశాంతంగా కూర్చోండి. అలా చేయటం వల్ల మీకు మంచిగా ఎనర్జీ అనేది పాస్ అయ్యిద్ది అనమాట. లోపల ఉన్నటువంటి చెడు ఆలోచనలు, మైండ్లో ఏంటంటే రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మైండ్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి జరిగిపోయిందని, జరగాల్సిందని, లేకపోతే చెయ్యాలి అది ఇదని చెప్పేసేసి 24 గంటలు పదే 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 గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకు తలనొప్పి, అలసిపోవటము, చిరాకు, పని చెయ్యాలన్న ఇంట్రెస్ట్ లేకపోవటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి చక్కగా దైవారాధనకు దగ్గరగా ఉండండి. అలాగే ఏదన్నా గుడికాడ ఏదన్నా పంచడం, అంటే అరటి పళ్ళు ఎవరికన్నా అక్కడ ఉన్నోళ్ళకి పంచడం కానీ, లేకపోతే ఏదన్నా ఆవుకి ఏదన్నా కాస్త అట్టికాయ పెడతాము, చిన్నపిల్లలకి ఎవరికన్నా ఒక 10 రూపాయలు 11 రూపాయలు దానం చేయటము, ఎవరికన్నా అన్నం దానం చేయటము, ఇలాంటివి చేయటం వల్ల కూడా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు అవన్నీ కూడా పోయి మీకు ముందు విపరీతంగా కలిసి రావటానికి, ఆ శివపార్వతుల అనుగ్రహం మీ కుటుంబం మీద ఉండటానికి మంచిగా అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు కుదిరితే ఈ పని చేయండి. కుదరకపోతే ఇంట్లో చేసుకోండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. నెక్స్ట్ 19వ తారీఖు వచ్చేటప్పటికి అంటే మంగళవారం వచ్చేసి వీళ్ళు కొంచెం బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసుకోవటము ఇలాంటివి. అలాగే వీళ్ళు చేసేటటువంటి పని కాడ కూడా వీళ్ళకి కొంచెం మంచిగా ప్రశంసలు అందేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళని ఇన్నాళ్ళ నుంచి గుర్తించిన వాళ్ళు వీళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి, అది ఏ పనైనా సరే, అది వ్యాపారంలో అవ్వచ్చు, ఒక చిన్న జాబ్ అవ్వచ్చు, లేదా ఏదైనా కూలి పనులు అవ్వచ్చు, ఎక్కడైనా సరే బాగా పనిచేస్తున్నారు అని చెప్పేసి మెచ్చుకోవటము, వీళ్ళని పనికి కావాలని కోరుకోవటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే బంధువుల తరపు నుంచి కూడా మంచిగా ప్రశంసలు అనేవి అందబోతున్నాయి. అంటే ఇట్లా ఇన్నాళ్ళ నుంచి మీరు ఏం చేయలేరు, ఏం సాధించలేరు, ఏం పని పాట లేకుండా ఊరకు తిరుగుతున్నారు, అది ఇదని చెప్పేసి మిమ్మల్ని అంటుంటే ఎవరైతే ఇళ్లలో వాళ్ళు కానీ బంధువులు కానీ అంటా ఉంటారో వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున మీరు చేసేటటువంటి పనిని గుర్తించడము, మీరు ఇట్లా జీవితంలో మెల్లగా పైకి రావటం, ఇలా మీ తపన, ఆరాటము, మీ కష్టము, ఇవన్నీ వాళ్ళు చూసి వాళ్ళకి అర్థమయ్యి చక్కగా చేసుకుంటున్నావు, ఇలాగే చేసుకో, ఇట్లాగే ఉండు, నువ్వేం చేయలేవు అనుకున్నావు కానీ చక్కగా చేస్తున్నావు, చక్కగా సంపాదించుకున్నావు, కాస్త పిల్లలకు అది కొనుక్కున్నావు, పిల్లాన్ని బాగా చూసుకుంటున్నావు, మారతావు అనుకోలేదు కానీ మారావు అని చెప్పేసేసి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మీకేంటంటే మానసికంగా సంతోషంగా అనిపించి జీవితంలో ఇంకా మీరు పైకి ఎదగటానికి, ఇంకా మంచిగా ఇంకా చెయ్యాలి అని చెప్పేసేసి ఒక తపన మీలో మొదలయ్యి చక్కగా ఆరాటపడి సంపాదించుకునేటటువంటి అవకాశం అనేది కనబడుతుంది. కానీ ఎక్కడా కూడా తొందరపడద్దు. ఏంటంటే మీకు కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది. పొగడతలకు కూడా బాగా పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఏదైనా సరే ఏంటంటే మనం పైకెక్కేటటువంటి క్రమంలోనే గవక్కన కిందకు జారి పడేటటువంటి అవకాశం కూడా ఉంది. అది జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. అలా తొందరపడకుండా ఏదన్నా చేసేటప్పుడు కానీ, ఏదన్నా పని చేసేటప్పుడు కానీ, ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడైనా అది 1కి 10 సార్లు మీరు ఆలోచించుకొని ఇళ్లలో వాళ్ళతో కూడా సంప్రదించుకొని బయట వాళ్ళనొద్దు. బయట వాళ్ళు ఏంటంటే ఎవరికి తోసింది వాళ్ళు చెప్తా ఉంటారు. మీ గురించి అవగాహన అనేది వాళ్ళకు ఉండదు. కాబట్టి మీ గురించి చిన్నప్పటి నుంచి ఏం జరిగిందా ఏంటనేది మీ పేరెంట్స్కి మీకు అర్థమైద్ది. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి. అలా తీసుకొని ఆలోచించి తొందరపడకుండా నిదానంగా చేసుకుంటే ఏంటంటే ఇంకా జీవితంలో చక్కగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అనేవి మీ రాశికి బాగా కనిపిస్తున్నాయి. తొందరపడద్దు, ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా తొందరపడద్దు. ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, లేదా ఏదన్నా పని చేసేటప్పుడు కానీ, ఎవరికన్నా గబగబ సలహాలు ఇవ్వటం కానీ, ఎవరన్నా పొగడంగానే మురిసిపోవటము, ఇంకా ఓవర్గా చేయాలి, ఇలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దు. అలాంటివి చేస్తే ఏంటంటే ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరైతే పొగిడిన నోళ్లే మళ్ళీ తక్కువగా మాట్లాడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం బ్యాలెన్స్ చేసుకుంటే మీకు ఇంకా చాలా బాగుంటుంది. అలాగే మీకు మంగళవారం ఏదన్నా గుడి, ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఉంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా స్వామికి దండం పెట్టుకొని చక్కగా అంటే కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆ స్వామి వారి కుంకుమ ధరించి కాస్త ప్రశాంతంగా కాసేపు స్వామి దగ్గర కూర్చొని రండి. అలాగే మీకు కుదిరితే ఎవరికన్నా కాస్త దానం చేయటం ఇలాంటివి చేయండి అనమాట. అలా ఆంజనేయ స్వామి వల్ల ఏంటంటే మీకు చిన్న భయాలు ఉంటాయి కదా లోపల. ఒక్కొక్కసారి ఏంటంటే సమస్యలు, పరిస్థితులు మనల్ని ఏంటంటే భయపెడతా ఉంటాయి.
అలాంటి భయాలన్నీ పోయి ఏదన్నా దుష్ట శక్తులు కానీ ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండి మంది ఏడుపులు ఇలాంటివన్నీ పోవాలి అని అంటే మనకు ఆంజనేయుల స్వామి ఆశీస్సులు అనేవి మీ మీద ఉంటే చక్కగా సంతోషంగా ఇలాంటివన్నీ పట్టించుకోకుండా వెళ్ళగలుగుతారనమాట మీరు జీవితంలో ముందుకి. అలాగే 20వ తారీఖు వచ్చేసి అంటే బుధవారం రోజున వీళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఒక స్త్రీ కారణంగా వీళ్ళకి డబ్బు అనేది అందబోతుంది. ఈ స్త్రీ అంటే ఎవరు అంటే మంచి జరగబోతుంది ఒక స్త్రీ కారణంగా. వీళ్ళు ఏదన్నా బిజినెస్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచనల్లో కొంతమంది ఉంటారనమాట. అట్లా బిజినెస్ చేసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఏంటంటే డబ్బు పరంగా కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కొంచెం ఆ డబ్బు అంటే మీరు కొంత డబ్బుని ఏర్పాటు చేసుకుంటారు, దానికి తోడు ఇంకొంచెం కూడా ఇంకాస్త అమౌంట్ అనేది దొరికితే మీరు ఆ పని చేయగలుగుతారు. కాకపోతే ఆ అమౌంట్ దొరక్క కొంచెం ఆగారనమాట చేద్దాం అనుకోని కూడా. కానీ మీకేంటంటే ఒక స్త్రీ కారణంగా డబ్బు అనేది అందబోతుంది. అది భార్య తరపున అవ్వచ్చు, బంధువుల రూపంలో అవ్వచ్చు, తల్లి రూపంలో అవ్వచ్చు, అంటే రిలేషన్స్ లో ఉంటారు కదా, అంటే వాళ్ళ సొంత అమౌంట్ అనేది వాళ్ళు మీకు పూర్తిగా ఇవ్వకపోయినా ఒక అప్పు పరంగా ఇప్పించడము, ఏదన్నా ఒక మాట రూపంగా ఇప్పించడము, అలా ఏదో ఒక రూపంగా మీకు హెల్ప్ అనేది చేస్తారనమాట. ఏదన్నా కోర్టు కేసులు ఉన్నాయి అనుకోండి, కొంతమంది కోర్టు కేసులు ఉంటాయి ఆస్తుల పరంగా. అలా ఏదన్నా ఆ కోర్టు కేసు ఆ లాయరు లేడీ అనుకోండి, వాళ్ళ ద్వారాగా మీకు మంచి న్యూస్ వింటాము, అంటే మీరు గెలిచారు, మీకు ఎట్లా ఆస్తి రాబోతుంది, డబ్బు అందబోతుంది అని చెప్పేసేసి ఇలాంటివి ఏదైనా సరే ఒక స్త్రీ కారణంగా, అది ఇంట్లో వాళ్ళ వల్ల కానివ్వండి, బయట వాళ్ళ వల్ల కానివ్వండి, తోడబుట్టిన వాళ్ళ రూపంలోనైనా చిన్నమ్మలని పెద్దమ్మలని ఇట్లా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అట్లా వాళ్ళ తరపు నుంచి మీకు మంచిగా శుభవార్త వినేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక 21వ తారీఖు వచ్చేటప్పటికి ఏంటంటే బాగా బిజీగా ఉంటారు. మీకేంటంటే డబ్బులు చేతిలో ఉంటే డబ్బులు ఏదైనా ఖర్చు చేద్దాము, అవసరం లేని అయినా సరే గబక్కను కొందాము చేద్దామని చెప్పేసేసి డబ్బులు అనేవి కొంచెం ఖర్చు చేసేటటువంటి ఆలోచన అనేది ఉంటది అనమాట. కాబట్టి డబ్బును మీరు అట్లా ఖర్చు చేయమాకండి. ఖర్చు చేస్తే ఏంటంటే ఇవాళ రోజున అనవసరమైన వాటికి ఖర్చు చేస్తే రేపు అవసరానికి కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అనమాట. ఎవరిని అడిగినా కూడా ఎవరు కూడా రూపాయి సహాయం చేయరు. కాబట్టి ఆ రూపాయి అనేది దాన్ని ఎట్లా జాగ్రత్త చేసుకోవాలా అని చెప్పేసేసి కోరికలు ఉంటాయి, అవి కొనుక్కోవాలి ఈ కొనుక్కోవాలని చెప్పేసేసి వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే జీవితంలో కొన్నాళ్ళు కొంత పైకి ఎదగాలి అని అంటే కొన్నాళ్ళు కోరికలు అనేవి కంట్రోల్లో పెట్టుకోవాలి. అవసరమైన వాటికే ఆలోచించి ఆచితూచి పెట్టుకోండి. అంటే అందరూ అలానే కాదు, చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఉన్నాయిగా వాడేద్దామని చెప్పేసేసి ఒక లెక్కల్లో ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివి చెయ్యొద్దు. అలాగే కోపం, వీళ్ళకి ఏంటంటే ఓర్పుగా ఉన్నంతసేపు ఓర్పుగా ఉంటారు, కానీ కోపం కూడా కొంచెం ఎక్కువగా ఉంటది. అలా కాకుండా కోపపడకుండా జాగ్రత్తగా, అంటే గబక్కున ఎవరినన్నా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే మనం ఇసుకులో ఉండి ఏదన్నా మాట్లాడినా వాళ్ళు మనసులో పెట్టుకుని శత్రువులుగా మారేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి అవన్నీ ఆలోచించే అంత టైము ఓపిక ఉండదు. కాబట్టి మాట్లాడేదేదో ఒక మాట అరమాట కాస్త సునాయాసంగా సులువుగా వాళ్ళకి నొప్పి లేకుండా మాట్లాడితే పోయిద్ది. దానికి మనం పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. అది కూడా మీరు ఆలోచించుకోండి. అలాగే వచ్చేసి ఏంటంటే విద్యార్థుల పరంగా కూడా బాగుంది, అన్ని రంగాల్లో కూడా బాగుందని చెప్పుకోవచ్చు. విద్యార్థుల్లో చదువు పరంగా కూడా అట్లా కూడా బాగుంది. భార్యాభర్తలు కూడా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కుటుంబంతో చక్కగా మీరు టైం స్పెండ్ చేసుకోండి. బయట వాళ్ళతో వీళ్ళతో కాకుండా కుటుంబ పరంగా టైం స్పెండ్ చేసుకుంటా మీరు చేసేటటువంటి పనిలో కూడా ఏదైనా తెలియని ఏమైనా ఉంటే ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు. మంచి కానీ చెడు కానీ ఇంట్లో వాళ్ళతో చెప్పుకుంటా ఉంటే అసలు వాళ్ళు కూడా ఎంతవరకు మీకు సపోర్ట్ చేయగలుగుతారు ఏంటి అనేది కూడా మీకు అర్థమైద్ది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి, తొందరపడద్దు. ఏదన్నా బిజినెస్ చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి మనం ఏమన్నా లాస్ వచ్చిద్దాం అంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టే కాకుండా సింపుల్ గా చేసుకోండి. ఎందుకంటే మనం చేసే పని మంచి పని అయినప్పుడు అది చిన్న పని అయినా సరే దానికి సిగ్గుపడాల్సినటువంటి పనేమి లేదు. కొంతమంది ఏంటంటే కష్టపడి చేసేటటువంటి పనులకి ఒకళ్ళ కింద చెయ్యాలా, మేము అది చేస్తున్నామా ఇది చేస్తున్నామా అని చెప్పి చిన్న పని పెద్ద పని అని సిగ్గుపడతా ఉంటారు. ఎప్పుడు కూడా చేసే పనికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. తప్పు చేస్తే సిగ్గుపడాలి కానీ కష్టపడేటప్పుడు సిగ్గెందుకు. కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయొద్దు. ఏ పనైనా సరే చక్కగా చేసుకోండి. అలాగే జాబ్కి ఎవరైనా ఏదైనా గవర్నమెంట్ జాబుల కోసం సెర్చ్ చేసే వాళ్ళకు కూడా జాబ్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. మీకు వచ్చేటప్పటికి కష్టపడటం అనేది కొంచెం
ఎక్కువగానే కనిపిస్తుంది ఈ రాశి పరంగా. చక్కగా మీరు ఇష్టంగా కూడా కష్టపడతారు, ఎందుకంటే జీవితంలో మంచిగా ఎదగాలి అని చెప్పేసేసి మీకు తపన ఉంటుంది కాబట్టి. కానీ మీ ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎంత డబ్బు అన్నింటికన్నా కూడా గొప్పది ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం, అది గుర్తుంచుకొని మీ మీద కూడా మీరు దృష్టి పెట్టుకొని మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి. చక్కగా రెస్ట్ తీసుకుంటా అలా టయానికి తింటా చేసుకుంటా ఉండండి. అర్థమైంది కదా వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి 4 రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఏంటి ఏం చెయ్యాలి అనేది క్లియర్గా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా ఉంటే వృషభ రాశి వాళ్ళు వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.